విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ అండర్గాన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ రూల్ ఫ్రమ్ 1951 to 2025? ఇది చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్ బిట్ రిలేటెడ్ టు పాలిటీ. మనకి పాలిటీలో ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. చూడండి ఏంటండి అది. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం 1951 నుంచి 2025 వరకు అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనకు గురైంది? అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనకు గురైంది. విచ్ స్టేట్? ఫస్ట్ వన్ బీహార్, సెకండ్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ మణిపూర్. వాస్తవానికి ఈ నాలుగింట్లో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రం కాదు. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అత్యధిక సార్లు అంటే మనం చెప్పలేం, కానీ మన దేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. అందుకని ఆప్షన్స్లో ఇది ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏదయ్యా అంటే మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ రాష్ట్రం మొన్నే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మరి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఎన్నోసారి విధించారయ్యా ఈ రాష్ట్రపతి పాలన మణిపూర్లో అంటే మనకి ఇది మొన్న విధించినటువంటి రాష్ట్రపతి పాలన 11వ సారి. అంటే మన దేశంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం ఇప్పటి వరకు ఏదయ్యా అంటే మణిపూర్. మణిపూర్ ఎన్నిసార్లు అండి? 11 సార్లు. మరి బీహారు రాష్ట్రంలో కూడా గతంలో ఎక్కువగా మన ఈ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే బీహార్ రాష్ట్రంలో 8 సార్లు విధించారు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 9 సార్లు విధించారు, ఇక ఉత్తరప్రదేశ్లో 10 సార్లు విధించారు, ఇక చివరిగా మణిపూర్లో తీసుకుంటే 11 సార్లు విధించారు. లేటెస్ట్గా కూడా మణిపూర్లో విధించారు, అందుకనే వార్తల్లోకి వచ్చింది. సో కాబట్టి బీహార్లో ఇప్పటి వరకు 8 సార్లు, జమ్మూ కాశ్మీర్లో 9 సార్లు, ఉత్తరప్రదేశ్లో 10 సార్లు, మణిపూర్లో 11 సార్లు ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ మణిపూర్.